ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడు నాన్ వెజ్ ఏం చూపిస్తామంటే అందుకే ఈరోజు జనవరి 1 వెజ్ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మరి మీరు న్యూ ఇయర్ మంచిగా జరుపుకున్నారా? ఇట్లనే 100 ఇయర్స్ జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉంటాయి. నేను కూడా న్యూ ఇయర్ ఎప్పుడు ఇలానే జరుపుకుంటానండి విత్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మీతోనే కూడా త్వరలో నేను న్యూ ఇయర్ జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను. బట్ వితౌట్ మసాలా, సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళకు మసాలా వేసి అస్సలు నచ్చదండి. బిర్యానీ చేద్దామని అనుకున్నా, బట్ మాకు మసాలా పడద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైనది చేయాలి కదండి. ఆబ్వియస్లీ పేరెంట్స్కి, బ్రదర్స్కి. మాది ఒక చిన్న ఫ్యామిలీ అండి. మాది అంత పెద్ద ఫ్యామిలీ ఏం కాదు. ఆ చిన్న ఫ్యామిలీలో 4 మెంబర్స్. మేము ఎప్పుడు హ్యాపీగా ఇలానే ఉంటాము. బట్ 1 ఇయర్ బ్యాక్ వరకు మేమైతే న్యూ ఇయర్ లేదు మాకు. ఆబ్వియస్లీ ఒక 5 ఇయర్స్ అనుకుంటా అండి. 5 ఇయర్స్ నుంచి మేము న్యూ ఇయర్ జరుపుకోలేదు. మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. ఆ స్ట్రగుల్స్ నుంచి ఇప్పుడిప్పుడే అన్నీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు ఈ ఇయర్ 6 months నుంచి మేము క్యూర్ అయిపోయింది. ఇద్దరికి కూడా హెల్త్ ఇష్యూ ఉండే, హెల్త్ అనేది క్యూర్ అయిపోయిందండి. అందుకే మళ్ళీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నామండి. మళ్ళీ నా స్టైల్లో సింపుల్గా ఈజీగా మళ్ళీ ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. మళ్ళీ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. ఆనియన్స్, పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్, టమాటో అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇక్కడ వచ్చేసి చికెన్. ఇక్కడ మనకు టేస్ట్ కోసం అని గరం మసాలా పియలేదు. ఇప్పుడు ఆయిల్ కూడా చూపిస్తాను అని అనుకున్నాం కదా అండి. మళ్ళీ ఇక్కడైతే నేను 1 కేజీకి నేను ఇక్కడ గిన్నె పెట్టేస్తానండి. బాండీలు అయితే సరిపోదు కాబట్టి నేను 1 కేజీ అనేది ఇక్కడ చేస్తాను. సింపుల్గా ఈజీగా నా స్టైల్లో ఎట్లా చేస్తాను అనేది మీకు కూడా చూసేయండి ఈరోజు వితౌట్ మసాలాతోటి. ఎందుకంటే మసాలా తింటే ఈ మధ్యన హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి మసాలా తగ్గించేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకైతే మసాలా అయితే అసలు వేయకుండా నేను సింపుల్గా ఈజీగా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశానో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ 5 స్పూన్స్ వేద్దాం. ఇదిగోండి, నేను గిన్నె ఎప్పుడో పెట్టేసానండి. వేడి అయినాకనే నేను వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను ఆనియన్స్ వేస్తున్నాను. జాగ్రత్త, ఒక్కొక్కసారి చెయ్యి కాలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకోకుండా ఇలా పెట్టేసామనుకోండి చెయ్యి అనేది కాలుతుంది. ఇది కొంచెము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పసుపు వేసుకుందాం. ఇదిగోండి, నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఇదిగోండి పసుపు. ఇదిగోండి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేసుకుంటే మొత్తం కింద మాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
మారుతుంది కాబట్టి నేను చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసేస్తాను. ఇదిగోండి అవుతుంది కదా, మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇదిగోండి, ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ వేసుకొని కలుపుకుందాం. మనం ఫస్ట్ మనకు చికెన్ ఉడకాలంటే మనము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే మనకు చికెన్ అనేది ఉడుకుతుంది. నేను ఒకటేసారి కర్రీ సరిపడినంత వేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలిపేస్తుంది. మనం కొంతసేపు ఇట్లా వదిలేద్దాం, ఒక 5 minutes. 5 minutes తర్వాత మనం చూసి మనం అల్లం వెల్లిపాయ వేసుకుందాం. ఇదిగోండి చికెన్ మగ్గుతుంది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకున్నామండి. ఇదిగోండి అల్లం వెల్లిపాయ. మనం ఇట్లా ఒక 5 minutes వదిలేసి కారం వేస్తాం. కొంచెం మగ్గినాక చూద్దాము. ఇదిగోండి మగ్గుతుంది కదా, ఈ వాటర్ మొత్తం పోయినాక మనం కారం వేసుకుందాం. ఇదిగోండి కారం అయితే వేస్తుంది. ఇది మొత్తం ఉడకాలి. ఇదిగోండి కుక్కర్ ఎంతవరకు వచ్చిందో మేము చూసేద్దాం. ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయింది. టమాటో, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేస్తాం. ఇదిగోండి టమాటో
వాటర్ పోసేద్దాం కరెక్ట్ తగ్గినంత. ఇదిగోండి ధనియా పౌడర్. ఇదిగోండి గరం మసాలా. మూత పెట్టేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళు కొంచెం గ్రేవీలాగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. అయినట్లే వేడివేడి చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో మనం చూద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయింది. మనం ఆఫ్ చేసాము. ఎలా ఉందో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా తిని బాగుందని చెప్పిండ్రు. మళ్ళీ మీరు కూడా వితౌట్ మసాలాతో చికెన్ కర్రీ నా స్టైల్లో నేను చేసినట్టు చేసి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.